అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 34, 35 వచ్చిన చదువుకుందాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏంటి ఇక్కడ మనకు కనిపించే మంచి మాటలు అంటే, మనకి 35వ వచనంలో మీరైతే అట్టివారిని గూర్చి అయినను మీ శత్రువులను ప్రేమించుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. హల్లెలూయా. అప్పుడు మనం ఏమై ఉంటాం అన్నమాట? ఎవరి కుమారులు అయి ఉంటాం అంటే, దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో అది మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే సర్వోన్నతుని యొక్క కుమారులుగా మన యొక్క జీవితాలు ఉంటాయి. అంటే కుమారులు అనేటువంటి విషయాల్లో కానీ మనం అర్థం చేసుకుంటే దాని యొక్క అర్థం ఏమని చెప్తుందంటే, దేవుని యొక్క పరిణితి చెందినటువంటి ఆధ్యాత్మిక కుమారులను లేదా ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వారిని సూచిస్తూ ఉంది. మరియు దేవుని ఆత్మకు లొంగిపోయి ఆధ్యాత్మిక అధికారముతో వ్యవహరించు వారిని దైవిక రాజ్యములో నివసిస్తున్న వారిని సూచిస్తూ ఉంది దైవ కుమారులు అంటే. ఈ దైవ కుమారులు అంటే దేవుని ఆత్మకు లొంగిపోయినవారు. అంటే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి లొంగిపోయాడు. ఇక లొంగిపోయిన తర్వాతే ఆ నడిపింపు, ఆ విధేయత, ఆ భయము, ఆ భక్తి, తప్పు చేశాను అనేటువంటి ఆ మార్పు, అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్థితిని కోరుకునే వారు ఏం చేస్తారంటే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని అందించే దేవునికి, దేవుని ఆత్మకు, దేవుని వాక్యానికి ఖచ్చితంగా మనము లొంగిపోవటం అంటే చేతగాని వాళ్ళం కాదు. అక్కడ లొంగిపోవటం ఏంటంటే, ప్రభువా నువ్వు ఏదైతే నా పట్ల నువ్వు జరిగిస్తావో, నువ్వేదైతే నాకు పనిని అప్పగిస్తావో దానిని నేను చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను. అంతే. అది మంచివైనను, నాకు లాభమైన, నాకు నష్టమైన, నువ్వు ఏది చెప్పితే అది చేయటానికి నేను సిద్ధముగా నేను ఉన్నాను నీ బిడ్డగా. అందుకంటాడు సమూయేలు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాతో నీ మాట్లాడు. చిన్నవాడే కానీ దేవుని యొక్క బిడ్డగా ఈ చిన్నవాడు ఏం చేయాలి, ఈ చిన్నవాడి ద్వారా మీరు ఏ విధముగా మహిమపరచబడతారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, ఆరోగ్యము లేని వారిని దేవుడు వాడుకుంటాడు.
గుడ్డి వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు, మంచి వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు, చెవిటి వాళ్ళని దేవుడు వాడుకుంటున్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే దేవునికి లోబడినప్పుడు ఆ దేవుడు మనలను ఏ విధముగా వాడుకుంటాడో ఆ విధంగా మనము వాడబడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధముగా వాడుకోవాలో తగిన పాత్రగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. బలముతో సిద్ధపరుస్తాడు, వాక్యముతో సిద్ధపరుస్తాడు. ఇప్పుడు మోషేను వాడుకోవటానికి దేవుడు మోషేను ముందే సిద్ధపరిచాడు మాట్లాడి. దావీదును వాడుకోవటానికి దేవుడు దావీదును ముందే సిద్ధపరిచాడు. అబ్రహామును వాడుకోవటానికి దేవుడు అబ్రహామును ముందే దేవుడు. అది అంటే నువ్వు ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము కలిగి ఎప్పుడైతే మన యొక్క జీవితాలు దేవుని పట్ల పరిణితి చెందుతాయో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యానికి భయపడతాం, దేవుని వాక్యానికి లోబడిపోతాం. అంతే. ఆ వాక్యము నన్ను ఎప్పటికీ నన్ను నష్టపరచదు. ఆ దైవ సన్నిధి ఎప్పుడు నన్ను నష్టపరచదు. ఆ దేవునితో నాకున్న సంబంధము నన్ను ఎప్పుడు నష్టపరిచేవానిగా చేయదు. ఒకవేళ బాధలు రావచ్చు, పేదరికాలు రావచ్చు, శత్రులు రావచ్చు, కొన్నిసార్లు ఆకలి తప్పిక నా జీవితాలు రావచ్చు. కానీ ఇవి ఎన్న తగినవి, ఇవి నష్టపరిచేవి కాదు. ఇవి నా జీవితంలో నేను ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. రాజుకు వస్తాయి, పేదవాడికి వస్తాయి, డబ్బులు ఉన్నవాడికి వస్తాయి, డబ్బులు లేని వాడికి వస్తాయి, జ్ఞానము కలిగిన వాడికి వస్తాయి, జ్ఞానము లేని వాడికి కూడా వస్తాయి. అందరికీ వస్తాయి. అంతే తప్ప నా జీవితంలో ఈ పరిస్థితులు నన్ను ఎక్కడ కూడా నా జీవితంలో నన్ను నష్టపరిచేవి కానివ్వడు. నా దేవుడు నష్టపరచనివ్వడు, నన్ను ఓడిపోనివ్వడు. అదే విశ్వాసం. అలాంటి విశ్వాసత కలిగినటువంటి వారు కురుపులతో ఉన్న, సర్వస్వాన్ని కోల్పోయిన వారి యొక్క జీవితాలలో మరణాలు వారి గృహములో రకరకాల విధానములో వచ్చిన భక్తులు యోబు వలె దేవుని బిడ్డలుగానే దేవుని మహిమపరుస్తాం. ఇది యెహోవా ఇచ్చెను, అంతే తప్ప దేవుడు మనల్ని నష్టపరిచాడు అనేటువంటిది చిన్న ఆలోచన ద్వారా కూడా దేవునిని బాధ పెట్టాం. అది ఇక్కడ మనకు వాక్యం చెబుతుంది. వీరిని ఏమన్నారు అంటే పరిణితి చెందిన వారు, వాక్యములోనూ దేవునిలోనూ వారు పరిణితి చెందారు, వారు జ్ఞానము కలిగి ఉన్నారు, లేకపోతే మెచ్యూరిటీ అయ్యారు. దేవుడు ఎవరో వారికి తెలుసు. అందుకే మేము భయపడము, పేదరికాలకు భయపడము, శత్రుత్వానికి భయపడము, దేనికి మేము భయపడము. మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, మా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. అందుకే ప్రభుని అనేక మంది అనేక పరిస్థితులలో కూడా వారు ప్రభుని వెంబడించారు, ప్రభు కొరకు ప్రాణార్పణగా పోయిబడ్డారు. నా ప్రభు నాకు సహాయమును చేస్తారు. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నా ప్రభు ఉన్నాడు, నాకు సహాయమును దయచేస్తాడు. అదే మనలను ధైర్యపరుస్తుంది, అదే మనలను బ్రతికిస్తుంది, అదే మనలను దైవికమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైన పిల్లలుగా మనలను నడిపిస్తుంది. అదే మనకు కావాలి. మన పోరాటము భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. మనం సంపాదించుకోవలసింది, మనం పొందుకోవలసిన ధననిది పరలోక సంబంధమైనది. అవి మనకు దేవుడు ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలనే ప్రభు మనకు ఈ చక్కటి సహవాసం దేవుడిచ్చాడు. అందుకే మనము ఈ భూ సంబంధమైన వాటి విషయాల్లో మనం మనసు పెట్టవద్దు, పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. వాటి కొరకు మంచి సైనికులుగా, మంచి విశ్వాసులుగా పోరాటం చేయండి. మీరు గెలిస్తే ఇహమందును పరమందును 100 రెట్లుగా నేను నిన్ను దీవిస్తాను. ఇక్కడ అక్కడ కూడా నేను నిన్ను దీవిస్తాను.
పరిణితి చెందాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అనేటువంటి గొప్ప జ్ఞానంతో ఉన్నాడు. నేను తల్లి గర్భం నుంచి నేను ఏమీ తీసుకురాలేదు, ఇక్కడికి వచ్చినాక దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు, ఆమెను తీసుకున్నాడు కనుక నేనెవరిని దుఃఖపడటానికి విశ్వాసముతో ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? ఆయనకి రెండంతలుగా. అలాగనే దేవునితో ఉండే భాగ్యమును అంతే. నీ జీవితంలో దేవుడు ఈ పరిస్థితులు నేను ఓడిపోయేవి కాదు, నేను ఇక్కడ ఆస్వాదించడానికే, ఇక్కడ నీ విశ్వాసతను బట్టి దేవుడు నిన్ను గెలిపించడానికే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నడుద్దాం. గెలిపించేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు, పోషించేవాడు ఉన్నాడు, మనకు మేలు చేయవాడు మన ప్రభు మనకున్నాడు. మనం ఎందుకు దిగులు పడాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఆయనను చూస్తూ మనం ముందుకు సాగగలిగినట్లయితే అనేకమైన పరిస్థితులను ఆయనే దాటిస్తాడు. ఖచ్చితంగా దాటిస్తాడు. అన్ని పరిస్థితులు దాటిస్తాడు. మన కళ్ళతో చూస్తూ ఉండగానే ఎన్నో పరిస్థితులు దాటాం. ఇంక ఎన్ని పరిస్థితులు మన ముందు, ఇంకెలాంటి తీవ్రతలు వస్తాయో, ఎలాంటి తీవ్రత కలిగినటువంటి పరిస్థితులలో మనం ముందుకి వెళ్ళాల్సి వస్తుందో మనకెవరికి తెలియదు. కాలములు సమయములన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందుకు మనం ఏం చేయాలంటే అన్నిటినీ ఎరిగిన దేవుని యొక్క మాట వినటం మనకి శ్రేష్టము. కనుక దీనినే దేవుని పిల్లలుగా ఏమని చెప్పాడంటే, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. హల్లెలూయా. సర్వోన్నతుని కుమారులు అంటే దేవుని యొక్క కుమారులు. దేవుని యొక్క కుమారులు అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, వీరు దేవుని విషయంలో జ్ఞానము కలిగిన వారు, దేవుని విషయంలో అనుభవ జ్ఞానము కలిగిన వారు. అంటే నా దేవుడు నన్ను ఈ మండుతున్న అగ్నిగుండముల నుంచి తప్పించగలడు, నా దేవుడు నన్ను సింహం బోను నుండి తప్పించగలడు, నా దేవుడు ఈ పేదరికము నుండి దేవుడు నన్ను విడిపించగలడు, నా దేవుడు ఈ శత్రువుల నుండి దేవుడు నన్ను రక్షించగలడు. అదే జ్ఞానము. ఆ దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు దేనికి కూడా భయపడరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవునిగా మార్చేదానికంటే, లేకపోతే ఒక వ్యక్తికి బాప్తిసం ఇచ్చి దేవుని యొక్క బిడ్డగా చేయటం చాలా సులువే. కానీ అతని యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరూపము తీసుకురావటం చాలా కష్టం. బిడ్డను కనటం తేలికే, ఆ బిడ్డను పెంచడం కష్టం, చాలా కష్టమండి. మనం అనుకుంటాం కనటం కష్టం అనుకుంటున్నాం. కనటం కాదు కష్టం, పెంచటమే కష్టం అతని సరైన విధానంలో. అక్కడే తల్లిదండ్రులు ఓడిపోతున్నారు. బిడ్డలు కంటున్నాం, బిడ్డలు కనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. కానీ బిడ్డలు కన్న తర్వాత వారిని పెంచే విషయాల్లో మనకు చాలా ఆశలు ఉంటున్నాయి, చాలా కోరికలు ఉంటున్నాయి. కానీ ఆ బిడ్డలు సరిగ్గా మనము నడిపించలేకపోతే, ఒకవేళ తల్లిదండ్రులుగా నడిపించాలని మనం ప్రయాసపడుతున్నా వారు మన మాట వెనుకోకుండా వారు నడుస్తుంటే మనం ఓడిపోయినట్టే. మన పిల్లల విషయాలు ఓడిపోయినట్టే. అందుకే మన పిల్లల విషయాలు మనం ఏం చేయాలంటే, మనం కనటం ఒక ఎత్తు అయితే మన పిల్లలను పెంచటంలో విజయము సాధించాలి అంటే జ్ఞానము కలిగి ఉందాం. బాలుడు నడవలసిన త్రోవల వారిని నడిపించుదాం. ఇది దైవ బలము, దైవ జ్ఞానము దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే దేవుని పిల్లలకి ఇస్తున్నాడు. ఆయన పిల్లలను దేవుడు ఆయన చేతికి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లలను ఓడిపోనీయకుండా తన పిల్లలను సరైన విధానంలో దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇప్పుడు అన్న తన కుమారుని తీసుకువెళ్ళి ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించింది కదా. దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డ ఏమయ్యాడు? చక్కగా ఎదిగాడు. ఎంత ఉన్నతంగా ఎదిగాడు, ఎంత జ్ఞానముగా ఎదిగాడు, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. దైవ సన్నిధిలో నీ ఆలోచనలు నీ బిడ్డల పట్ల నెరవేరేటట్లుగా నడిపిస్తాయి. అదే నీ బిడ్డ దైవ సన్నిధిలో లేకుండా లోకంలో ఉంటే దైవ
ఆలోచనలు, నీ బిడ్డ పట్ల నీకున్న ఆలోచనలు నెరవేరకుండా ఆ స్నేహాలు చెరిపేస్తాయి. అందుకే మన పిల్లలు ఎక్కడ ఉండటం మంచిది? దేవుని సన్నిధిలో ఉండాలి. అది మనం నేర్చుకుందాం, అది మనం నేర్చుకోవాలి, అది మన పిల్లలకు చెప్పాలి. మన పిల్లలు మనం ఏం చేయాలి? దైవ సన్నిధికి మనం నడిపించుకోవాలి. మనం ఏం చేస్తామంటే, మనము నడుము, మనకంత పరిణితి జ్ఞానం ఉండదు దేవుని పట్ల, వాక్యం పట్ల. దేవునితో ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనకు తెలియదు. తెలియకపోవటం అజ్ఞానంతో మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని అజ్ఞానులు పెంచుతున్నాం. అందుకే మన పిల్లలు కూడా ఏమైపోతున్నారంటే అజ్ఞానులుగానే మారిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, మీకు జ్ఞానం ఏదైనా కొదుకుంటే నన్ను వచ్చి అడగండి. పిల్లలు పెంచే విషయాల్లో, సమస్యలు ఏదైనా వచ్చిన విషయాల్లో, ఒకవేళ మీకు ఏదైనటువంటి పరిస్థితులు, ఒకవేళ నీకు అర్థం కానటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే నీకు అర్థమయ్యే విధముగా నిన్ను సరైన విధానంలో నడిపించే ప్రభు ఉన్నాడు నీకు. అందుకే మనం ఏం చేయాలి అంటే, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర అడగండి, నీ సమస్యను ప్రభువుకు అప్పగించండి. ప్రభువే మనకు సహాయమును దయచేస్తారు. కనుక మనము సర్వోన్నతుని కుమారుల యొక్క లక్షణాలు గూర్చి, సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుల యొక్క ఆ గుణగణాలు గూర్చి మనం నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ. హల్లెలూయా. ఇక్కడ దేవుని కుమారులు అంటే వారు దేవుని ఆత్మచేత అంతే నడిపించబడాలి. దురాత్మ చేత నడిపించబడకూడదు. లోక సంబంధమైనటువంటి వ్యక్తుల చేత నడిపించబడకూడదు. లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా మన యొక్క జీవిత విధానములు ఉండటానికి వీల్లేదు. మన జీవితాలలో ఎవరి చేత నడిపించబడితే మనకు విజయాలు వస్తాయి, ఎవరి చేత నడిపించబడితే మనం ఓడిపోకుండా, చెక్కబడుకోకుండా దేవుని యొక్క బిడ్డలుగా మనము అంతం వరకు నడవగలుగుతాం. అంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా ఆ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. ఒకటి, దేవుని సర్వోన్నతుని దేవుని కుమారుని యొక్క మొదటి లక్ష్యం ఏమిటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అంటే మనల్ని మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని నడిపించినప్పుడు, అయ్యా నీవు నన్ను ఎలా నడిపిస్తే అంతే. అంతేగాని అయ్యా నన్ను మంచి బిల్డింగులతో నడిపించు, మంచి నగలతో నడిపించు, మంచి ఉద్యోగాలతో నడిపించు అంటే అది దేవుని నడిపింపు ఎట్లా అవుద్ది? నీ ఆలోచన ఏదైతే ఉందో దేవుని దగ్గర పెడుతున్నావు, అది దేవుని ఆలోచన కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నీ చిత్తమే. అది ఎవరి ఆలోచన? అది అంటే మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడని నమ్ముకుంటే మనం ఏం చేస్తాం? ఆయన నడిపించేవాడు ఎలా నడిపిస్తే అంతే, ఎదురు చెప్పం. దేవుని ఆత్మ కలిగిన వారు ఇదే ఆలోచనతో ఉంటారు. ఏమో నాకు తెలియదు, దేవుడు నన్ను ఇమ్మన్నాడు, నేను ఇచ్చేస్తున్నాను అంతే. దేవుడు ఈ పని చేయమన్నాడు, నేను ఈ పని చేస్తున్నాను అంతే. నాకేం తెలియదే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను ఈ పనిని నేను చేస్తున్నాను. దేవుని పిల్లలు ఆ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మచేత మనం ఏం చేయాలి? నడిపించాలి తప్ప ఏ మనుషుని చేత నడిపించబడినా మనము నరకంలోనికి వెళతాం. మనం అనేకమైన విజయాలను, దేవుడు మనకి ఇవ్వాలనుకున్న వాటిని మనం పోగొట్టుకుంటాం. ఎందుకనంటే ఇవ్వాలనుకున్నటువంటి వాడు నడిపిస్తేనే అది మనకు వస్తుంది. ఆ ఇవ్వాలనుకున్న వాడి యొక్క మనసుకి మనం వ్యతిరేకంగా మన మనసుతో, మన ఆలోచనతో కానీ మనం ప్రయాణం చేస్తే దేవుని ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. అందుకే దేవుని ఆశీర్వాదాలు గొప్పవి మన ఆలోచనతో సంపాదించే ఆశీర్వాదాల కంటే, లేక మన ఆలోచనతో నడిపించబడేటువంటి ఆశీర్వాదాల కంటే దేవుని ఆలోచన ద్వారా నడిపించబడే వచ్చే దీవెనలే ఉన్నతమైనవి.
అందుకే మనం ఏం చేయాలి అంటే దేవుని ఆలోచనలకు మనల్ని మనము అర్పించుకుందాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. 8:26 వాక్యం. కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనం అండి. 82వ కీర్తన 6వ వచనం. ఎక్కడెక్కడ? అగాధమైన గుట్లోనంట, అగాధమైనటువంటి జలముల్లోనూ, అంతేనా? అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనందరము కూడా దేవుడు మనల్ని ఎక్కడ పరుండు పెట్టినా అక్కడ మనము ఉండగలిగితే అప్పుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దేవుని కుమారులు అవుతాం. అందుకే దేవుడు అగాధములోనికి ఒకవేళ మనం తీసుకువెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తే ఇదేంటి, దైవ సన్నిధికి వెళితే ఈ కష్టాలేంటి, ఈ జలప్రలయాలేంటి, ఈ నష్టాలేంటి, ఈ మరణాలేంటి? దేవుని పిల్లలంట ప్రభు మనల్ని ఎక్కడ పరుండు పెడితే, ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి మనం తీసుకువెళ్ళి దేవునిని అక్కడ దేవుని మహిమపరచాలి. ఇప్పుడు పౌలు శిలను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? చెరసాల్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చెరసాల్లో ఏమన్నా మనకి పంచపరమాణం ఏమైనా పెడతారా? మనకేమో చక్కని పరుపులు ఇవన్నీ ఇస్తారా? కాళ్ళకి సంకెళ్ళు వేశారు, చేతులకు సంకెళ్ళు వేశారు కదా, వాళ్ళు భయంకరంగా కొట్టారు, రక్తమడుగులో ఉన్నారు. ఆయన అక్కడ కూడా వారు ఏం చేస్తున్నారు? దేవునిని మహిమపరుస్తున్నారు. అందుకంటున్నారు వీరు దేవుని కుమారులు. మరి దేవుని కుమారులు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారికి సహాయమును చేస్తాడు, నడిపిస్తాడు. దేవుడు చెరసాల నుండి దేవుడు నడిపించాడు, విడిపించాడు. కనుక కష్టాలలో దేవుడు ఒకవేళ మనల్ని పరుండు పెడుతున్నా, ఇబ్బందుల కొలిమిలో దేవుడు మనల్ని కాలుస్తున్నా మనం భయపడవద్దు. ప్రభువు ఉన్నాడు మనకు. దేవుడు తప్పకుండా సహాయమును ఖచ్చితంగా చేస్తాడు. మంచి దేవుడు ఉన్నాడు మనకి, గొప్ప దేవుడు ఉన్నాడు మనకి, మహోన్నతమైన వాడు ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, సకలమును మన పట్ల చేయగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకంటున్నాడు చీకటిలో ఉన్నవారిని, మరణఛాయలో ఉన్నవారిని విడిపించటానికి, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే దేవుడు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుని మీద రాజ్యభారము ఆయన భుజం మీద ఉంది, ఆయన మీద ఉంది. ఒక భారం ఉంది ఆయనకి. అందుకనే ఒక రాజ్యమును కట్టాలి, ఒక జనులను కట్టాలి, ఆయన రాజ్య సంబంధులుగా చేయాలి. వీరికున్నటువంటి అలవాట్ల నుండి, చెడు అలవాట్ల నుండి, చెడు పరిస్థితుల నుండి వారిని విడిపించాలి. వారిని తిరిగి పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా వారిని చేయాలి. అందుకే ప్రభు తన విలువైనటువంటి యవనాన్ని, తన విలువైన రక్తాన్ని ఆయన మన కొరకైనా ధారపోశాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే. ఇక్కడికి వచ్చిన మనందరం బాప్తిస్మం తీసుకోవటం ద్వారా దేవుని పిల్లలము అని బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్నటువంటి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము నడుచుకోవాలి. ఇక ఒప్పుకున్న మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా మనం నడుచుకోవాలి. ఆ బాధ్యత మందే, నడుచుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు కుమారుడు తెలుసో తెలియకో, స్నేహితుల మాటను ఏదో పొరపాటు జరిగో మొత్తం మీద నష్టం అనేది జరిగింది. ఈ నష్టం ఎందుకు వచ్చిందో అనేటువంటి బుద్ధి జ్ఞానం కూడా తనకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు
నా తండ్రి ఇంటి దగ్గర నేను వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంటిలో ఒక కూలివానుగా నా తండ్రి ఏది బురద పెసుకోమన్నా, ఏది చేయమన్నా నేను ఆ పని చేస్తాను. ఇక కుమారుడుగా కాదు, ఒక దాసుడు ఏ పని చేయమన్నా చేస్తాడంతే. కూలివాడు ఏ చేయమన్నా చేయాలిగా, తొడమన్నా తొడవాలి, ఎత్తాలన్నా ఎత్తాలి, ఏ పనైనా. అంటే ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో ఆ మార్పు అనేది వస్తుందో, తిరిగి మనం ఏం చేస్తున్నామంటే తండ్రికి సంతోషకరమైన కుమారులుగా బ్రతుకుతాం, కానీ తండ్రిని దుఃఖపెట్టే వాళ్ళకి బ్రతకవేక, అసలు తండ్రికి వ్యతిరేకంగా బ్రతకవేక. ఎంతమంది చెరుపుతున్నా, ఎంతమంది మాటలు చెబుతున్నా, ఎంతమంది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ తండ్రి నుండి నిన్ను వేరు చేయాలన్నా అసలు వేరు చేయటానికి అసలు నువ్వు ఎక్కడ అవకాశం ఎవరికివో, ఏ వ్యక్తికివో, ఏ వ్యక్తికి కూడా ఇంత కూడా నువ్వు అవకాశాన్ని ఏవో. ఎందుకంటే నీ తండ్రి యొక్క ప్రేమ ఏంటో నీకు ఇప్పుడు అర్థమైపోయింది. నీ తండ్రి నీ పట్ల చూపించే ప్రేమ నీకు అర్థమైపోయింది. పౌలు అంటున్నాడు, ఒకప్పుడు హింసకుడినే, ఒకప్పుడు దోషకుడినే, ఒకప్పుడు హానికరుడినే, ఇప్పుడు అలాంటి వాడిని కాదయ్యా. దేవుని రాజ్యమును కట్టడానికి ఎన్ని దెబ్బలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా నేను భరించటానికి, నేను అనుభవించటానికి నేను ఇప్పుడు దేవుని కొరకు నేను సిద్ధముగా ఉన్నాను. అందుకే ఏ శ్రమ అయినను, ఏ బాధ అయినను, ఏ కష్టమైనను క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్నిక ఇక వేరు చేయలేదు. ఇక ఎడబాపనేరదు. ఇక నేను దేనికి దూరం అయ్యేవాడిని కాదు. అది లేదు, ఇది లేదని నేను దూరం అవును. వస్త్రాలు లేకపోయినా, భోజనం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, నా జీవితంలో ఏమీ లేకపోయినా నా ప్రభువుతోనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నడిపింపుకి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో, తద్వారా పాప స్వభావం మీద మనకు విజయం కలుగుతుంది, తిరుగుబాటు మీద విజయం కలుగుతుంది, శత్రువు మీద విజయం కలుగుతుంది, దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటి మీద విజయం వస్తుంది. అంటే ఇక దేవుని ఆత్మచేత నడిపించబడేటప్పుడు శత్రువు వచ్చి నేను వెనకకి అనేక విధాలుగా నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసినా ఇక నువ్వు ఎన్నడూ కూడా పాడు కానే. ఎందుకని? నీకు ఒక పరిమిత జ్ఞానం వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది. తండ్రి ఇల్లు, తండ్రితో సహవాసం, తండ్రి మాట వినటం, తండ్రికి వేరుగా ఉంటే నష్టం నీకు అర్థమైపోయింది, అనుభవించేసావు, నీకు అర్థమైపోయింది. ఇక నీకు అర్థమైన తర్వాత ఎలా విడిచిపెడతావు? అంటే అనుభవించిన తర్వాత నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కూడా దేవునికి విరోధముగా బ్రతకలేము. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పట్ల ఒక పరిమిత జ్ఞానం ఉండాలి, సంఘం పట్ల ఒక పరిమిత జ్ఞానం ఉండాలి. ఒక ఆధ్యాత్మికుడు దైవజనుడి పట్ల ఆయన ఒక రోదన, ఆయన ప్రార్థన ఎందుకు చెబుతున్నాం అన్నటువంటి దాని మీద పరిమిత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానులుగా మనం ఎక్కడ కూడా నడవం. ఒక తప్పిపోయిన గురిలాగా మన జీవితాలు ఉండవు. చావు అయిన బ్రతికాను, నేను అందరితో కలిసి ఉంటాను. ఆ జ్ఞానము మనకు చాలా అవసరం, ఆ తెలివి మనకు చాలా అవసరం. అందుకే దేవుడు తప్పిపోయినటువంటి దాని మీద మనసు పెడుతున్నాడు. ఎందుకంటే అది తప్పిపోవటం ఆయనకి ఇష్టమో కాదు. అందుకే 99 విడిచిపెట్టాడు. ఆ ఒక్కదాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అది దొరికినప్పుడంట వీటిని భుజం మీద ఎక్కించుకోలేదండి, ఆ తప్పిపోయిన దాన్ని. ఎంత ప్రేమో దేవునికి. మనం అనుకుంటున్నాం నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, లేకపోతే ఒక దైవజనుడు కేవలం నా మీదే మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ ఎందుకు మాట్లాడతామండి? బ్రతకాలి, మనం అందరం మంచిగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడతాడు. ఎవరిని దేవుడు నష్టపరిచేవాడు కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒక దైవజనుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఫలిస్తే, నువ్వు మంచిగా ఉంటే, నీ కుటుంబం బాగుంటే నువ్వేదైనా దేవుని ప్రేమిస్తావుగా. నువ్వు ప్రేమించే దానిలో దైవజనుడు కూడా వస్తుందిగా ఆ భాగం. అందుకే నువ్వు బాగుండాలి, ఆ మనసు నువ్వు క్షేమంగా ఉండాలి. తన నోట నుంచి ఏ ప్రార్థన వచ్చినా నీ బిడ్డలో నీ కుటుంబం బాగుండాలనేటువంటి ఆ ఉచ్చరణ, ఆ ప్రార్థన తప్ప మరొకటి ఏమీ ఉండదు. కానీ కొంతమంది దైవజనుడి మీద విషవ చూపులు, దైవజనుడు తిన్నా, మనం ఏదైనా కట్టుకున్నా, ఏదన్నా మనం సంపాదించుకున్నా ఓర్చుకోలేని స్వభావం. దైవ దీవెనలు అయితే కావాలి, ప్రార్థన కావాలి. కానీ ఆ ప్రార్థన చేసేటువంటి వాడు మంచిగా ఉంటే
ఓర్చుకోలేని స్వభావం. ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే ఒక పరిమిత జ్ఞానము దైవం పట్ల, దైవ సేవకుని పట్ల, మనకు ఆ వాక్యం పట్ల లేదు కాబట్టి మనం ఇలా తిరుగుబాటు. ఇప్పుడు యోధా ఉన్నాడు, ఆ పరిమిత జ్ఞానం లేదు కాబట్టి అతను ఏం చేశాడు? ప్రభువుని అప్పగిస్తున్నాడు. ఆ జ్ఞానము అవసరము. ప్రభు అంటున్నాడు, మీకు జ్ఞానము కొదుగు ఉంటే అడగండి. అసలు ఎలా నడిపించబడాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా ఉండాలో మీరు నడిపించబడటానికి నా దగ్గరకు రండి, వాక్యమును వినండి. ప్రభు ఏది నీకు బోధిస్తే ఆ ప్రకారము నడవండి. ఏది మీకు ఖ్యాతో, ఏది మీకు లాభమో, ఏది మీకు ప్రయోజనమో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక చిత్తమును జరిగించటానికి ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు మనకు దేవుడు తోడుగుండి ఆయన మనకు సహాయమును ఆయన చేస్తాడు. అంతే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు. కాబట్టి దేవుని కుమారులను దేవుడు ఏం చేస్తాడు? కునుకడు, నిద్రపోడు. దేవుడు తప్పకుండా తన పిల్లలను దేవుడు కాపాడుతాడు. దేవుడు మనకు ఒక సంఘమును దేవుడిచ్చాడు. సంఘమును కాయటానికి ఒక కాపర్ని దేవుడిచ్చాడు. ఒకవేళ గొర్రె పక్కకు వెళుతున్నప్పుడు దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? చెప్పాల్సిందే కదా. అవసరమైతే వినపోతే కర్రతో సరిచేయాలి, మేత పెట్టాలి, కొట్టాలి, సరిచేయాలి. బాధ్యత ఎవరిది? కాపరిదే. కనుక మనం తప్పక మనం ఏం చేయాలంటే కాపరి యొక్క మాటను మనం ఏం చేయాలి? వినాల్సిందే మనం. అందుకే నా గొర్రెలు నా స్వరమును పెట్టాయి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? గోధుమలను జల్లాడు అది 100 అంతలకు పండాలని. కానీ అపవాది ఏం చేశాడు? ఆ గోధుమల మధ్య సంఘం చక్కగా నడిపించబడుతుంటే అపవాది కూడా ఏం చేస్తాడు? ఏదో ఒక విధంగా గలిబిలి, ఏదో ఒక విధంగా పాడు చేయాలి. ప్రభు కూడా ఆ సాతానుడు కూడా అంటాడు, వాక్యాలు ఎత్తి చెప్తాడు. అపవాది కూడా ఏం తెలుసు? అంతేనా? ఇది తింటే చచ్చిపోతావా? ఎవడు నీకు చెప్పింది? ఇది తింటే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, బతకటానికి నీకు ఆలోచనలన్నీ వస్తాయి. తిన్నావు చచ్చిపోయావా? చచ్చిపోవాలి. చూసావా? నువ్వు జ్ఞానం కలిగి ఉండటం మీ నాయకునికి ఇష్టం, అందుకే నిన్ను తినొద్దు అన్నాడు. నేను చూడు, నేను తినమన్నాను. ఇప్పుడు నీ దిగంబరం అని తెలిసిందిగా, నువ్వు వస్త్రాలు కట్టుకోవాలని తెలిసిందిగా, అసలు ఏం చేయాలో తెలిసిందిగా. ఇవన్నీ చెప్పాడు ఆయన. ఎంత చక్కగా చెప్పి దేవుని ఆజ్ఞను ఏం చెప్పించాడు? తప్పించేటట్లు చేసి దైవ సన్నిధిలో సుఖవంతమైన జీవితం, శాంతియుతమైన జీవితాన్ని ఏం చేశాడు? పోయేటట్టుగా రోజు మాట్లాడి నిన్ను దరిద్రుడు చేసేదాకా మాట్లాడాడంట. అందుకంటాడు, దుష్టుని సహవాసము మంచి నడవడికని పాడు చేస్తుందంట. ఇప్పుడు మంచి నడవడికను పాడు చేసేది ఎవరు? దుష్టుడు. తను చెడ్డ కోతి అది. ఇప్పుడు చక్కగా నడిపించబడుతున్నప్పుడు మోషే నడిపిస్తున్నాడు కదా. మోషే నడిపిస్తున్నాడా? మళ్ళీ వచ్చి నువ్వేనా పెద్దవే, నువ్వే నడిపించేది, మాకు లేరా, మా జ్ఞానం లేదా? తిరుగుబాటు చేశాడో లేదా? మరి కొంతమంది పోగు చేశాడో లేదా? ఉంటారు. దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం చాలాసార్లు మనం ఏమైపోతాడు? దేవుడు అవసరం లేదు మాకు. ఇప్పుడు దేవుడు పరిపాలన చేస్తుంటే సమూయేలు కాలంలోకి వచ్చాక మాకు రాజు కావాలంటాడు. ప్రభు బాధపడ్డా? సమూయేలు
నీకు రాజుని ఇస్తానంటే, రాజు కావాలని ప్రజలు అడుగుతున్నారని అడుగుతుంటే రాజుని నిన్ను కాదుగా విడిచిపెట్టింది. ఈ ప్రజలు నన్ను కదా, నన్ను పరిపాలన చేయకుండా నన్ను విడిచిపెట్టి రాజు పరిపాలన చేయాలన్నారుగా. నేను అవసరం లేదు వీళ్ళకి, బర్బాయే కావాలి. ఈ ప్రజలకు ఎవరు కావాలి? చూసారా, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే మనం మంచివారుగా, ముప్పదంతులుగా, అర్ధంతులుగా వర్ధిల్లుతాం. కానీ నువ్వు వర్ధిల్లుతావు ఎవరికి ఇష్టం ఉండదు. నువ్వు మంచిగా శాంతి సమాధానంతో ఉంటావు ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే అపవాది అనేకమైన తంత్రములు, యుక్తి కుయుక్తులు కలిగి విశ్వాసులు సహితము ఏం చేస్తాడు? మోసం చేసేస్తాడు. అందుకే మెలకు కలిగి అన్నాడా లేదా? అంటే ఆ గుణం ఏంటో తెలుసుకోవాలి. ఇది మంచి గుణమా, ఇది మంచి చెట్ట కాదా? ఆ గుణం బట్టి మనం మాట వినాలా వద్దా? అసలు ఆ వ్యక్తి ఏంటి, క్యారెక్టర్ ఏంటి, పరిస్థితులు ఏంటి, మనం నేర్చుకోవాలి ఇవన్నీ. అందుకే అజ్ఞానులుగా కాకుండా మనం ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి మనం ఉండాలని వాక్యం చెప్తుంది. వాక్యం ఇంత చెప్తున్నా మనం వినకపోతే మనల్ని ఎవడు బాగు చేయాలి. కనుక దేవుని ఆత్మచేత ఎప్పుడైతే మనం నడిపించబడతామో తద్వారా పాప స్వభావం మీద మనకేం కలుగుతుంది? విజయం అనేది కలుగుతుంది. మనకు పాప స్వభావం మీద మనకు విజయం కలిగింది అనుకోండి, మనం ఓడిపోం. దేవుడు ఎక్కడ నడిపిస్తున్నా మనం ఏం చేస్తాం? సంతోషముగా పాటలు పాడుతూ ఆనందంగా ఉన్నటువంటి ఆ గృహములోనే ఉన్న ఆ కొంచెము దానితోనే తృప్తిగా ఆనందముగా దేవునిని స్తుతిస్తాం. లేకపోతే ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపాసకుడు దేవుడికి ఇవ్వాల్సిన అన్నీ చేస్తున్నావు, ఎంత భక్తి చేస్తున్నావు, నీకేమో చిన్న ఇల్లు, ఆ ప్రార్థనకు రాడు, అదంతా లోకంలో తిరుగుతారు, అసలు దైవభక్తి లేదు, వాళ్ళకి దేవుని భయమే లేదు, లోకంలో చెడు పాపం అన్నీ వాళ్ళు సొట్టేసుకుని తిరుగుతూ ఉంటాడు. వాడు చూడ 2 ఇళ్ళు కట్టాడు, ఇంటి మీద ఇల్లు కట్టాడు, దేవుడు నీకేమిచ్చాడు? ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? మనల్ని దేవుని మీద నుంచి లోకం వైపు చూపిస్తాడు. చూడు, ఈ లోకమంతా చూడు. ప్రభువుని కూడా చూపించాడా లేదా? నాకు బ్రొక్కితే ఇదంతా నీకు జాగ్రత్త. ఇలా చూపించే భక్తులు సహితము అపవాది ఏం చేస్తున్నాడు? వాడు వాళ్ళలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా చూపిస్తున్నాడు, అన్నిటిని చూపిస్తున్నాడు. జాగ్రత్త, మోసపోవద్దు. జాగ్రత్తగా మన భక్తిని మనం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. రెండోదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కుమార్తెలు అయినందున దేవుని ఆత్మ మీలోను పంపించి ఏం చేపిస్తుందట? ప్రార్థన చేయిస్తుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆత్మ చేత ఎవరైతే మొరపెడుతుంటారో లేక ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు సన్నిహితంగా ఉంటాడు, దూరంగా ఉంటాడా? సమీపంగా ఉంటాడా? దేవుని ఆత్మచేత ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ప్రార్థన విని దేవుడు సహాయం చేస్తాడా? హల్లెలూయా. వాక్యముల నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యం చదువుదాం. చూసారా, ఎవరి విషయాలు చెప్పాడు ఈ మాట? ఆయన ఏమంటున్నాడు? నేను ప్రాణం పెడతానంటున్నాడు. అసలు ఎవరు వినకపోయినా నేను నీతోనే ఉంటానయ్యా అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అరే నీ మనసు నాకు తెలుసు, నువ్వు అస్సలు వచ్చేసరికి నాకు అసలు ఏం తెలియదయ్యా, ఈ పాపం నా మీద ఏమీ లేదు, అసలు ఆయన ఎవరో నాకు సంబంధం లేదు, ఆయన వేరు నేను వేరు. అబద్ధం ఆడాడా? అప్పుడు దాకా ఏమన్నాడు?
అవసరమైతే నీ కొరకు ప్రాణం. అబ్బా, మాటలు మా ఇంటి దగ్గర, మీ ఇంటి దగ్గర. కనుక దేవునికి నీ గుణగణాలన్నీ తెలుసు, నీ భక్తి ఏంటో తెలుసు, నీ మాటలు ఏంటో తెలుసు, నీ చేష్టలు ఏంటో తెలుసు. అందుకే నువ్వు మారాను అని చెబితే ఆయన నమ్మటానికి నాలాంటి మనుషుడు కాదు. ఆయన నీ నడక పడక అన్నీ ఆయనకి, మన కూర్చోవటం నిలబడటం అన్నీ ఆయనకి తెలుసు అండి, తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. అందుకే తప్పిదము ఈ ఒక్కదే చేసింది, అసలు మాలో తప్పిదాలే లేవు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి అని మేము ఒక్కళ్ళమేనైనా, అసలు మా ఊరు వాళ్ళు మాత్రమే మంచివాళ్ళమే, ఏం మంచిది కాదని ఊరంతా వచ్చిందంట. ప్రభు ఏం చేశాడు, ఆ ఊరు వాళ్ళ చరిత్ర అంతా, అక్కడికి వచ్చినోడు బతుకంతా, పాపం చెట్టంతా ఒక్కడ కూడా నోరు ఎత్తలేదంట. అందరూ ఏం చేశారు, నోరు మూసుకుని, ఇప్పుడు ఏమికి ఒక్క రాయి వేస్తే నీ మీద ఎన్ని రాళ్ళు వేయాలి? ఇప్పుడు ఈ ఒక్క పాపం చేస్తే పట్టబడితే నీవెన్ని పాపాలు చేసావు పట్టబడుకోకుండా? ఎన్ని చేస్తున్నావు? ఏమేమి బహిరంగ పాపాన్ని నువ్వు పట్టుకున్నావు, ఏమైనా శిక్షిస్తున్నావు, ఏం ఉండకూడదు అంటున్నావు, మరి నిన్నెందుకు ఉంచాలి? నిన్ను కొట్టకూడదా? చిన్న పిల్లలతో సహా ఒక్కరు కూడా రాయి, జాగ్రత్త. దేవునికి తెలుసు అండి మన స్థితి అంతా తెలుసు. మనం అనుకుంటాం వీడి పాపి అంటాం. ప్రభు అంటున్నాడు, నీ కంటులో ఉన్న దూలం సంగతి ఏంటి? ఎదుటివాడి కంటులో నలుసును చూస్తున్నావు, నీ కంటులో ఉన్న దూలం సంగతి ఏంటి? జాగ్రత్త. మన జీవితాలలో మనం ఏదో గొప్పవాళ్ళమే, నీ మనసు దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆత్మచేత నడిపించబడదాం, దేవుని ఆత్మచేత ప్రార్థనలు చేద్దాం. అప్పుడే దేవుని ఆత్మచేత ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, తద్వారా దేవునితో మనకు సన్నిహితమైన సంబంధాలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్కడ మనకు యోహాను సువార్తలో చెప్తాడు, 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. చూసారా? ఇప్పుడు మనము బహుగా ఫలించాలి. ఆ ఫలించడం బట్టే కదా దేవుని పిల్లలని ఆయన సంతోషించేది. నీలో ఫలములు లేనప్పుడు, నడిపింపు లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, దేవునికి విధేయత లేనప్పుడు దేవుడు ఏమి సంతోషిస్తాడు? విధేయత లేనివాడు తిరుగుబాటు చేస్తాడు కదా. భయము లేనివాడు ఏం చేస్తాడు? వారి ఇష్టానుసారంగా దేవుని మార్గమును విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా నడుస్తాడు. ఈ మార్గములు నడుస్తాడు, ఇది నాకు ఆశీర్వాదం లేదే అంటాడు. దేవుని ఆత్మచేత నడిపించబడితే ఆశీర్వాదం వచ్చేది. దేవుడు నడిపిస్తున్నప్పుడే కదా నీకు దేవుని దీవెనలు వచ్చాయి. అలా నువ్వు ఎప్పుడైతే నడవట్లేదో, నీ ఇష్టానుసారం నడుస్తున్నామో, దేవుని ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటున్నాం. కనుక రెండోదిగా మనం చూస్తే, దేవుని ఆత్మచేత ఎప్పుడైతే మనం మొరపెడుతున్నామో, తద్వారా దేవునితో సన్నిహితమైన సంబంధాలు కలుగుతాయి. ఆ సన్నిహితమైన సంబంధము ఏమవుతుంది? విడదీయనటువంటి బంధముగా మనము దేవునితో బలపడిపోతాం. అప్పుడు మనం ఏమైపోతాం? ఫలించేవారుగా, దేవుని ఫలములతో సమృద్ధిగా ఉన్నవారుగా మనం ఏం చేస్తామండి? దేవుని ఎదుట మనం ఉంటాం. నేనున్నానయ్యా, పేదదాన్ని నేనున్నాను, ఎవరు లేకపోయి నేనున్నాను, దేవుని కొరకు నా ప్రాణమునైనా పెట్టడానికి సిద్ధముగా ఉన్నాను. పేతురు అనవచ్చు, కానీ అవసరమైనప్పుడు ఆయన తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రాణం పెట్టాడండి, తర్వాత జరిగింది అది. కానీ ఆ ముందు అనుకున్న మాటను ఆయన ఏం చేశాడు? మీరాడా లేదా? తప్పిపోయాడు లేదా? జాగ్రత్త. చాలామంది తప్పిపోయేవారుగా దేవుని బిడ్డలు మనం చెబుతాం, బ్రతుకుతామని చెబుతాం, దేవుని కొరకు నేను ఏదైనా చేస్తాను, నాకు లాభకరమైనది క్రీస్తు కొరకు నష్టముగా. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకేమొస్తాయి? అన్నీ అడ్డొచ్చేస్తాయి. దేవుని పని ఏమైపోతుంది నాకెందుకండి? నేను నా ఇంటి వాళ్ళు బాగుంటే మాకెవరి సంగతి మాకెందుకండి? చర్చిలో ప్రార్థన పెడితే వెళ్ళి కూర్చుంటాం, లేకపోతే ఇంకో చర్చి పోతాం. చర్చిలు కొదువ, పాస్టర్ గారు కొదువ,
మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే వండి పెడితే తింటాం, లేకపోతే ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే ఇంకో చోటుకు పోతాను. కనుక మన జీవితాలలో మనం ఏమైపోతున్నాం అనేది మనం చూసినట్లయితే మన సేఫ్టీని, మనల్ని మనము భద్రపరుచుకున్నాం, మనల్ని మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకున్నాం దేవుని కొరకు మాత్రము. అందుకే ఎవరికి వాళ్ళే ఎవరి సొంత పనులు, ఆ సొంత వాటి విషయంలోనే మనసు పెడుతున్నారు. ఎవరు కూడా దేవుని కార్యాల మీద, దేవుని పని మీద. వాక్యం చెబుతుంది, నా మాట కాదు ఇవన్నీ. కనుక మనల విషయాలలో మనం చాలా రోషంగా ఉంటాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నాకెందుకు. అదే మన దగ్గరికి వచ్చేసరికి మనం నోరు లేకపోయినా, ఒంటరి వారమైన, ఇంకోటైనా మనం ఖచ్చితమైన పోరాటం చేస్తాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి నాకెందుకండి, వాళ్ళు ఉంటారుగా, వీళ్ళు ఉంటారుగా, లేదా పాస్టర్ గారు ఉంటాడుగా. మనం ఏదేదో ఊహించుకుంటాం. దేవుని పనికి మనం చాలా నిర్లక్ష్యము చేస్తున్నాం. వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మచేత ఎందరైతే మొరపెడుతూ ప్రార్థనలు చేస్తారో తద్వారా దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగి ఉంటాం. ఆ సన్నిహితమైన సంబంధమే నిన్ను దేవుని బిడ్డగా నేను రూపాంతరములోనికి, అంతే కదా. ఒక చిన్న సన్నిహితమైన సంబంధం ఏమవుతుంది, విడదీయనటువంటి బంధము కలిగిన వాడుగా నిన్ను మార్చేస్తుంది. మూడవదిగా మనం చూస్తే, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారందరూ నీతి జీవితమును కలిగి, లేకపోతే నీతి కలిగిన వారుగా వారు జీవిస్తారు. వాక్యముల నుండి గలతీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం నుండి చదువుదాం. లేదు 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 ఇప్పుడు మనందరం కూడా ఏమవుతున్నాం, అంటే బాప్తిసం ఒకటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, ఆత్మ కూడా ఒకటే. రెండేమి లేవుగా. కనుక మనం దేవుని పిల్లలమే. ఎక్కడ బాప్తిసం తీసుకున్నా ఒకటే. మళ్ళీ ఇంకో రెండోసారి మా సంఘంలో కూడా మునగండి అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సంఘంలో సరిగ్గా బాప్తిసం లేదు, ప్రార్థన లేదు, మా సంఘంలో అయితే మళ్ళీ అక్కడ వేస్తారు. ఇప్పుడు వాక్యం ఏమంటుంది, తండ్రి కుమార త్రియేక దేవుని నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమును తీసుకోండి. ఒక ఆత్మ, ఒక బాప్తిసం, ఒక దేవుడు. ఎప్పుడైతే మనం ఆ విధముగా మనం నీతిగా ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత బ్రతుకుతున్నామో మనందరము కూడా ఏమవుతాం, దేవుని కుమారులుగానే బ్రతుకుతాం. ఈ దేవుని కుమారులుగా బ్రతుకుతున్నట్టు మనకు మన యొక్క తండ్రి రాజ్యములు మనకు వారసత్వం వస్తుందా? దేవుని పిల్లలకి దేవుని రాజ్యంలో వారసత్వం ఉంటుందా? హక్కుదారులుగా ఉంటామా? అంతే. దేవుని పిల్లలకి ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనకేముంటుంది, హక్కుదారులు అవుతాం, వారసత్వం వస్తుంది. నేను ఆయన కుమారుడండి, ఆయన ఆస్తికి నేను, ఆయన రాజ్యంలో ఆయన ఇంట్లో ఉండడానికి హక్కు ఉంది. కనుక అది మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి, దేవుని ఆత్మ చేత నీతిగా నడిపించబడాలి. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, నీతిగా, భక్తిహీనతలో నుండి మనల్ని ఏం చేస్తుంది, భక్తి కలిగిన వాడుగా మారుస్తుంది. ఇప్పుడు మనందరం ఏం చేయాలి, భక్తి కలిగిన వారుగా మన జీవితాలు ఉంచబడాలి.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం చివరగా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి. ఎలాగనగా అది అంతేనా? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరిని ఎరుగుతాడు? అంతే. ప్రేమ అనేది ఎవరి మీదగా పుడుతుంది? దేవుని మూలంగా పుడుతుంది. కనుక దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు ఎవరిని ఎరిగి ఉంటాడు? దేవుని ఎరిగి ఉంటాడు. చదవమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. లోకములను పంపించాను. చూసారా? దేవుని యొక్క ప్రేమ మన యందు ఉంచినటువంటి దాన్ని బట్టి ఏమైందట? ప్రత్యక్షపరచబడింది కాదు, అది దేవుడే మనలను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు మనం ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా, వాళ్ళు మనకి ఇష్టంగా ఉన్నారా లేదా, అది అవసరం లేదు. మనం ఏం చేయాలంట? ఆ ప్రేమను మనం ఏం చేయాలి? పంచిపెట్టాల్సింది. మనం పంచిపెట్టాల్సింది. వారు నష్టపోకుండా, వాళ్ళు నష్ట ఆలోచనలో ఉన్నా, వారి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వారు అజ్ఞానములో ఉన్నా, మనం ఏం చేయాలి? చెప్పిన మాటలో ఉండి వారి యొక్క జీవితాలు చెరిపి వేసుకుంటున్నా, లేదునైనా నువ్వు చెడిపోతున్నావు, సరి మార్గం కాదు, జాగ్రత్త చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. అది మనం చెప్పాలి. అది నీకు తెలిస్తే అర్థమవుతుంది. తండ్రి అందుకే చెబుతున్నాడు, నువ్వు అజ్ఞానములో నడుస్తున్నా, నీవు మంచివాడు కాదని నీకు తెలుసు, నువ్వు మాట వినమని కూడా తెలుసు, అయినా ఆయన ప్రేమ మన పట్ల ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడు, చూపిస్తూనే ఉన్నాడు. అట్లాగే మనం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనలో ఏముంటుంది? ద్వేషము కంటే ప్రేమే, అసూయ కంటే ప్రేమే, కక్ష కంటే ప్రేమే. వారి యొక్క జీవితాలు నశించిపోకూడదు. డబ్బులు చాలా విలువని అండి, మనం ఎక్కడ దానిని పాడు చేసుకోవద్దు. అజ్ఞానముగా ఉండొద్దు, జ్ఞానముగా ఉండండి. జాగ్రత్తగా మన జీవితాల్లో నడుచుకోవాల్సిన అవసరత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. విలువలు తెలుసు, తండ్రి విలువ తెలుసు, తల్లి విలువ తెలుసు, అన్నదమ్ముల విలువ తెలుసు, అలాగనే అక్క చెల్లి విలువ తెలుసు. అలాగనే మనం కష్టపడుతున్నప్పుడు, సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బుల విలువ కూడా తెలియాలి. నీ భవిష్యత్తు గురించిన విలువ తెలియాలి. నీవు అజ్ఞానుగా ఈ లోకంలో బ్రతికి నీ జీవితాన్ని అంధకారములోనికి, అజ్ఞానములోనికి నిన్ను, నీ పిల్లలని, కుటుంబాన్ని తీసుకెళ్ళొద్దు. అంధకారములో ఉన్న నిన్ను, అజ్ఞానమునటువంటి నిన్ను దేవుడు ప్రేమించి నిన్ను అక్కడి నుంచి దేవుడు ఏం చేయాలి? ఆయన ఒక ప్రేమలోనికి ఆయన నడిపించాలి. అందుకే ఆయన ప్రేమ మన పట్ల ఏం చేస్తున్నాడు అన్నాడు? వెల్లడిపరుస్తున్నాడు. ఇంకా వెల్లడిపరుస్తున్నాడు. అలాంటి ఆ వెల్లడిపరచుట ద్వారానే మనందరం కూడా నీతిమంతులుగా, మనం ఒకవేళ తప్పు చేసామని కానీ ఆయన వెంటనే ఆదాము అవ్వను శిక్షించినట్లుగా శిక్షిస్తే, ఆయన ప్రేమ మన పట్ల లేకపోతే ఈ పాటికి మనందరం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఆదాము అవ్వను శిక్షించినట్టుగా మనం కూడా శిక్షించడం ప్రారంభిస్తే రోజుకి అసలు ఎన్నిసార్లు శిక్షించాలో, ఎన్నిసార్లు గోడ కూర్చేపించాలో, ఎన్నిసార్లు నిన్ను బల్ల ఎక్కించి నిలబెట్టాలో ఫిట్ అయ్యేదాకా, ఎన్నిసార్లు నిన్ను ఎండలో క్లాస్ రూమ్ నుంచి బయటకు పంపించి ఎండలో నిలబెట్టాలో, ఎన్నిసార్లు నిన్ను చేతులు తిప్పి, అరచేతులు కాదు ఇటు తిప్పి ఈ మెటికల మీద కొట్టాల్సి వస్తుందో, శిక్షించాల్సి వస్తుందో. కానీ ఎందుకు శిక్షించట్లేదంటే మనలో తప్పిదము లేదని కాదు, ఆయన నువ్వు మార్పు చెందుతావని ఆయన ప్రేమ మన పట్ల. అందుకే ఇక్కడ ఇంకా బ్రతుకుస్తున్నావు, ఇంకా నువ్వు నిలిచావు, ఆయన ఎదుట ఇంకా కూర్చోగలుగుతున్నావు. అంతే. మన నీతిమంతులు అని కాదు, దేవుని కృప. హల్లెలూయా. కనుక మొదటిగా మనం చూసినట్లయితే
దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వారు పాప స్వభావం మీద వారు ఏం చేస్తారు? విజయం సాధించి దేవుని బిడ్డలుగా సాగిపోతారు. దేవుని ఆత్మచేత ప్రార్థించేటువంటి వారు దేవునితో ఎప్పుడు కూడా సన్నిహితమైన సంబంధములే కలిగి ఉంటారు. వాడు గాఢంధకారములో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, బాధలో ఉన్నా వారు దేవుని బిడ్డగానే వారు బ్రతుకుతారు. మూడవది, దేవుని ఆత్మచేత ఎవరైతే నీతిగా బ్రతుకుతూ ఉంటున్నారో వారు పరలోక రాజ్య సంబంధమైన పిల్లలుగా పోరాటం చేస్తారు తప్ప వారు ఈ బాధల కొరకు, కష్టాల కొరకు నీతిని తప్పి దుర్నీతి పరులుగా వారు బ్రతకరు. అలా బ్రతికితే పరలోకం కాదు, నరకంలోకి వెళ్ళిపోతాం. వీడి కాళ్ళు చేతులు కట్టి ఏం చేయమంటాడు? వెలుపలకు చీకట్లు పడే. జాగ్రత్త. మనం బ్రతికేది నీతి కొరకు. నీతి కొరకు ఆకలి, అంతే కదా. భక్తిగా బ్రతికే వాడికి ఆకలి దప్పికలు ఉంటాయి. ఎందుకని? ఆ నీతితో వచ్చే కొంచెం వారికి సరిపోదు. కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఉంటాయి. కొంతమంది ఈ కష్టాలు, బాధలు లేకుండా సమృద్ధిగా ఉంటారు. వారి అంటే అందరూ కాదు, కొద్దిమంది దుర్నీతి వారి జీవితాలు. జాగ్రత్త. ఇక్కడ బ్రతుకు బాగుండొచ్చు, ఇవాళ కట్టిన బట్టలు కట్టుకోకుండా, తిన్న భోజనం తినకోకుండా నువ్వు లచ్చరేగా ఉండొచ్చు. రేపు నరకంలో ఉంటావు. జాగ్రత్త. నరకంలో ఉంటావు. వాక్యం చెబుతుంది ఇవన్నీ. అందుకు దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతూ నీతిగా బ్రతుకుతున్నారో వారికి ఖచ్చితంగా పరలోక రాజ్యములో ఆనందము, సంతోషము, ఆకలి లేని జీవితం, దప్పిక లేని జీవితము, శత్రుత్వాలు లేని జీవితము, బాధలు లేని జీవితం. దేవుడు ఇక్కడ అన్ని బాధలు పడ్డావు దేవుని కొరకు, అక్కడ అవన్నీ దేవుడు చేస్తాడు. మనకేం కావాలో అన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, రక్షుడా, ఈరోజు చెప్పబడినటువంటి విశేషమైన నీ మాటలు బట్టి వందనాలు ప్రభువా. మేమందరం ప్రభువా నీ ఆత్మచేత నడిపించబడాలనే ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ నీ ఆత్మను, నీ కుమారుణ్ణి, నీ వాక్యాన్ని మాకు అందిస్తున్నావు. నీ బిడ్డలుగా ప్రభువా మేము బ్రతకాలని, నడిపించబడాలని, మా జీవితాలు నిష్ప్రయోజనమైనవి ప్రయోజనంగా ఉండాలని, చీకటులను మా జీవితాలు వెలుగుగా మార్చబడాలనే ప్రభు నీ బిడ్డలుగా, నీ కుమారులుగా ప్రభువా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నావు. మేము నీ బిడ్డలుగా ఉన్నామా? నీ కుమారులుగా మేము ఉన్నామా? అయా మాలో ఆ పరిశుద్ధత ఉన్నదా? ఆ నడిపింపు ఉన్నదా? ఆ విధంగా పరలోక సంబంధమైనటువంటి బిడ్డలుగా మా యొక్క పోరాటం ఉన్నదా? జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దేవుని పిల్లలుగా ప్రభువా మేము బ్రతకటం అనేది మేము నేర్చుకుందాం. అది కష్టమైన, బాధ అయినా ప్రభువా నీ బిడ్డగా నేను బ్రతికి నా జీవితాన్ని ముగిస్తానయ్యా. నాకు ఏవేవి లాభకరమో వాటి కొరకునైనా నేను బ్రతకను, కానీ వాటిని క్రీస్తు కొరకు నష్టముగించుకొని నా ప్రభు కొరకు చావైనా, బ్రతుకైనా, దెబ్బలైనా, అవమానములైనా నా ప్రభు కొరకే బ్రతుకుతాను. సమర్పణ కలిగిన, త్యాగము కలిగిన మంచి పిల్లలుగా ప్రభువా మేము సాగిపోట సహాయములను దయచండి. ఈ చిన్ని సంఘమును ఇంకా వాక్యముతో ప్రభువా, ప్రార్థనతో, సహవాసముతో ప్రభువా మేము ఇంకా దేవుని స్వరూపములోనికి ప్రభువా మా మనస్సులు మారి, మా ఆలోచనలు మారి దేవుని బిడ్డలుగా మేము రూపాంతరం చెంది మా వెనుక వచ్చే పిల్లలకునైనా ఇలా బ్రతుకురాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా జీవించాలనేటువంటిది. ఎందుకంటే ఈ లోకములో మా జీవితము ఎంతవరకు తెలియదు, అసలు ఎంతవరకు బ్రతుకుతామో మాకు తెలియదు అయ్యా. ఈ బ్రతికిన కాలములో అయ్యా కొద్ది మందికైనా మేము మార్గం చూపించి భక్తిని నేర్పించే వారికి మేము ఉంటా సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కావతల భద్రత సదాకాలముతోడే ఉన్ననుగాక. ఆమేన్.